కూర్చొని నన్ను గుడ్లు తిని చూస్తూ ఉన్నాడు. నేను కూడా గమనించాను, ఈయన కానీ శక్తి ఉంటే ఏదో మన పురాణాల్లో చెప్పినట్టు నేను కాలిపోయి ఉండేవాడిని కానీ ఆయన అనుకొని ఏంటి ఎంత తీక్షణంగా చూస్తున్నాడని. ఆయన కొంచెం గడ్డం ఉందిలేండి, అర్థమైంది నాకు ఎందుకు చూస్తున్నాడు అని. తర్వాత ఆయన కొన్ని నిమిషాల తర్వాత తట్టుకోలేక మీరు చాలా తప్పు చేస్తున్నారు అన్నారు. ఏంటండి అన్నాడు. ఇదంతా ఓల్డ్, లేటెస్ట్ తీసుకోవాలి మీరు అన్నాడు. అసలు విషయం ఏంటో చెప్పండి అన్నాడు. భగవంతుడు ఈ హిందూ ధర్మం అనేది ఇచ్చాడు, సంతృప్తి చెందలేదు. తర్వాత క్రిస్టియానిటీ అని ఇచ్చాడు, దాంతో కూడా సంతృప్తి చెందలేదు. ఫైనల్గా ఫైన్ ట్యూన్ చేసి ఇస్లాం అని ఇచ్చాడు, ఇది మీరు పాటించాలా అని. ఏమండి, నాకన్నా వయసులో పెద్దగా ఉన్నట్టున్నారు, కొంచెం అవగాహనలో లోపం ఉంది మీకు నేను ఇస్తాను చూడండి ఎక్స్ప్లెనేషన్ అని చెప్పి. భగవంతుడు అనేవాడు మనిషి ఏదన్నా తయారు చేసినప్పుడు మొదటి సైకిల్ కనుక్కుంటాడు, తర్వాత దానికి మోటార్ బిగిస్తాడు, తర్వాత దాని హార్స్ పవర్ పెంచుతాడు, దాంట్లో టెక్నాలజీ ఇంకా పెంచి స్పీడ్ రిలేటెడ్ చేస్తాడు. అది మనిషి. భగవంతుడు అట్లా కాదు, ఇచ్చేటప్పుడే చాలా గొప్పదిస్తాడు. ఎవడన్నా పిల్లోడికి తండ్రి చెప్తాడు, ఒరే 100కి 100 మార్కులు తెచ్చుకోరా సన్ మార్కులు అంటాడు పరీక్షల్లో. వాడిని గమనిస్తాడు కొన్ని రోజులకి, వాడికి వచ్చేటట్టు కనపడదు. అప్పుడు అంటాడు, ఒరే 60 మార్కులన్నా తెచ్చుకొని ఫస్ట్ క్లాస్ అన్నా తెచ్చుకోరా అంటాడు. మళ్ళా కొన్ని రోజులు గమనిస్తాడు, వాడికి 60 మార్కులు కూడా వచ్చేటట్లేదు. అప్పుడు ఏమంటాడంటే, ఒరే 35 మార్కులన్నా తెచ్చుకొని పాస్ అన్నావరా అంటాడు. 100కి 100% పవిత్రమైన జీవిత విధానం సనాతన ధర్మం, అది వీడు పాటించలేడు అని చెప్పి 60 మార్కులు వచ్చేది ఒకటి చెప్పాడు. అది కూడా కాదని చెప్పి 35 మార్కులు వచ్చేది మీకు చెప్పాడు. నా దాన్ని వదిలేయమంటావేంటయ్యా, ఇది అన్నిటికన్నా ఉత్తమమైంది, దీని నుంచి అన్నీ వచ్చాయ్యా, దీని నుంచే అన్నీ వచ్చాయి. చరిత్ర చెప్తుంది, వాళ్ళే చెప్తారు. 12-13 సంవత్సరాల వయసులో అదృశ్యమైనటువంటి జీసస్ క్రీస్తు 25 సంవత్సరాల తర్వాత వెలుగులోకి వచ్చాడు. ఆ మధ్య కాలంలో కాశ్మీర్కి వచ్చి మన వైదిక సాంప్రదాయాన్ని స్టడీ చేసి దాంట్లో నుంచి వాళ్ళు ఎంత అర్థం చేసుకోగలరో అంత తత్వాన్ని చెప్పాడు. అందుకనే బైబిల్లో ఒక స్టేట్మెంట్ ఉంటుంది, ఇంకా శాస్త్రాల్లో చెప్పేది ఉంది, మీకు అర్థం కాదు కాబట్టి ఇంతటితో నేను ముగిచ్చేస్తున్నాను అంటాడు. ఇవన్నీ మనకు తెలియవు. ఈరోజు మన పరిస్థితి ఎట్లా ఉందయ్యా అంటే, ఎందుకు మారిపోతా ఉన్నారు? వాళ్ళు టార్గెట్ చేసిన ప్రదేశాలు ఏంటి? హాస్పిటల్స్, ఎడ్యుకేషన్, హాస్పిటల్స్, వాళ్ళ మందిరాలు. మన మందిరాల్లో బోధన ఏం లేదు. ఇప్పుడు ఇంత కార్యక్రమం జరుగుతుంది, వాళ్ళు అనుకుంటారు అట్ట పోయి గంట కొట్టేసి వెళ్ళిపోతే సరిపోదు, కూర్చొని విందాం 4 మాటలు. పూర్వకానికి ఒక చిలక ఉండిందంట. ఆ చిలక అంటే మనము ప్రతిదీ దాన్ని పరమార్థం అర్థం చేసుకొని చేయట్లేదు. అది రామారామ అనిందంట. ఒక గురువు గారు చూసి ఇంప్రెస్ అయిపోయారంట, చిలక రామారామ అంటుంది ఏంటి, మనం కూడా ఇటువంటి సభలు ఏదో జరిగితే రామారామ అంటాం, మళ్ళా మరుసటి మళ్ళా ఉండదు. దాన్ని తీసుకెళ్లి ఆశ్రమంలో పెట్టుకున్నాడంట. ఆయన ఏదో చార్ధామ్ యాత్రకు వెళ్తానని చెప్పి అనుకుని దీన్ని వదిలేసంటే ఆశ్రమంలో అపాయం జరిగిపోతుంది, దీనికి కొన్ని జాగ్రత్తలు చెప్పాలని చెప్పి వేటగాడు వస్తాడు, పొలం వేస్తాడు, గింజలు వేస్తాడు, నువ్వు దానికి ప్రేరణ అయిపోయి వల్ల కూర్చున్నావంటే చిక్కుపోతావు అని చెప్పాడంట. అదేం చేసి చిలక, వేటగాడు వస్తాడు, వల వేస్తాడు, గింజలు వేస్తాడు, కూర్చుంటే చిక్కుపోతాము. అదొక పాట అనుకుని నేర్చుకుని ఆయన రిపీట్ చేస్తుంటే గురువు గారు అనుకున్నారు, దీనికి జాగ్రత్తలన్నీ తెలిసిపోయాయి, నేను దీన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయినా కానీ ఏం పర్వాలేదు, వేటగాడు వస్తాడు, వలేస్తాడు, గింజలేస్తాడు, కూర్చుంటే చిక్కుపోతామని చెప్తుంది కదా, జాగ్రత్తలని చెప్పేశానని ఆయన బయలుదేరి వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోగానే యజమాని లేడు కదా, వేటగాడు నిజంగానే వచ్చాడు, వలేసాడు, గింజలేసాడు. ఇదేమో పాడతాము చెట్టు కొమ్మ మీద కూర్చొని, వేటగాడు వస్తాడు, వల వేస్తాడు, గింజలు వేస్తాడు, కూర్చుంటే చిక్కుపోతాము. అది ఆ వేటగాడు అనుకున్నాడంట, దీనికి నా గురించి అంతా తెలిసిపోయింది, దొరకదు, వేరే పక్షులను దొరుకుతాయి కదా అని అన్ని ఏర్పాట్లు చేశాడు. ఇది పాడుకుంటా చిక్కుపోయింది. చిక్కుని కూడా ఏమంటుంది, వేటగాడు వస్తాడు, వల వేస్తాడు, గింజలు వేస్తాడు, కూర్చుంటే చిక్కుపోతాము, పాడుతూనే ఉంది. తీరా దాన్ని పేకు వస్తుంటే కూడా సేమ్ పాట. మనం కూడా అట్లాగే ఉన్నాం, దాని పరమార్థం ఏంటో తెలుసుకోవట్లేదు. అది ఎందుకు చెప్పాడు ఆయన?
నువ్వు జాగ్రత్తగా ఉండమని. భగవద్గీత శ్లోకాలు ఊరికే చెప్పడం కాదు, దాని వెనకాల పరమార్థం ఏంటి? నీ జీవిత శైలి, అది జీవించడానికి మార్గం భగవద్గీత. డూస్ అండ్ డు నాట్స్, ఏం చేయాలా ఏం చేయకూడదు, ఏం చేస్తే ఆనందాన్ని పొందుతావు, ఏం చేస్తే దుఃఖాన్ని పొందుతావు, ఇవన్నీ చెప్పున్నారు భగవద్గీతలో. మనం శ్లోకాలు నాకొచ్చు, కానీ దాని పరమార్థం తెలియదు. మనము ఎంత అంధకారంలో జనుల్ని ఉంచాము అంటే ఈ రోజు మన ధర్మం నాశనం అయిపోవడానికి మనమే కారణం అని చెప్పి అంగీకరించాలా. ఈ తత్వాన్ని మనం బోధించట్లేదు, మన పిల్లలకి చెప్పట్లేదు, మన పరివారానికి చెప్పట్లేదు, ఎవరికి చెప్పట్లేదు. దీంట్లో ఉన్న మాధుర్యం ఎవరికి తెలియపరచట్లేదు. ఎంత అజ్ఞానంలో ఉంచామంటే హాస్పిటల్లో చేస్తాం, వస్తారు, మీ గురించి ప్రార్థన చేయమంటారా అండి అంటాడు. నువ్వు ప్రార్థన మాత్రమే చేయి, చికిత్స మాత్రం చేయొద్దు. నన్ను బాగు చేయి చూద్దాం. మనం ఎంత అజ్ఞానంలో ఉన్నామంటే వేసుకునే